ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ ప్రార్థనకి ముందు ఒక వచనం, ఒక చరణం, ఒక పాట పాడి ప్రార్థన చేసుకుందామండి. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నీ తోడుగా, ఏ తోడు లేని నాకు నీ తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. స్తోత్రమే, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవం గల దేవా, కృపామయుడా, కరుణామయుడా, మీకు కోట్లాది కోట్లాది స్తుతులు స్తుతులు స్తోత్రులు స్తుతులు నాయన. ఇదిగో నాయన, సాయంకాల సమయమందు మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని హెచ్చించి మీ నామమును గణపరిచేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎంతోమందికి లేనటువంటి ధన్యత ప్రభువా, మీరు మమ్మలను సృష్టించింది కేవలం మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని హెచ్చించుటకు. అట్టి భాగ్యం నాకు ఇచ్చినందుకే మరొకసారి కోట్లాని కోట్లాని స్తుతులు 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 నాయన. ఇదిగో నాయన, జీసస్ లవ్స్ వర్షిప్ మినిస్ట్రీ మీది నాయన, చిన్న మందగా ఉన్నగాని నాయన అందరూ కూడా ప్రార్థనా వీరులుగా, అందరుగా మరి ఎంతో పట్టుదలతో ప్రార్థించి అనుకున్నవి సాధించుటకు వారిని మనసులను మీ తట్టుకు తిప్పండి నాయన. ప్రవ్వా, మీరు లేకుంటే మేము లేవు నాయన, మీరుంటేనే మాకు సమస్తము సాధ్యమే నాయన. ఇదిగో ప్రవ్వా, ఈ జరగబోయేటువంటి VBSలో మీరుండండి ప్రవ్వా. పిల్లలకు నాయన మరి ఆనాడు చెప్పారు, వాక్యం అనేటువంటిది ఉగ్గుపాలతో ఇచ్చి నేర్పమని తండ్రి. బిడ్డలు నాయన సమ్మర్ వెకేషన్లో అటు ఇటు వెళ్లకుండా మరి మీ సన్నిధికి వచ్చి మీ వాక్యం నేర్చుకుని, మీ యొక్క పాటలు నేర్చుకుని ఎదుగుదలగా ఉండటకు అందరూ యొక్క పేరెంట్స్కి నాయన వారి వారి పిల్లలని ఇది స్కూల్ కన్నా ముఖ్యమైనది అని తెలుసుకుని నాయన మీ సన్నిధి పంపించటకు వాళ్ళ మనసులను మీ తట్టు త్రిప్పండి నాయన. ఇదిగో నాయన, ఈ ప్రార్థనలు జరుగుతుండగా ఆ ఇరుగు పొరుగు వారు ఎవరు కూడా నాయన అభ్యంతరం లేకుండా, ఇరుగు పొరుగు సైతాను వారి నోర్లను వారిని మూసివేయండి ప్రభువా. మీరుంటేనైనా సమస్తం సాధ్యమే నాయన. వారు కూడా నాయన మీరెందో ఆనందించడానికి మరి వారి మనసులను త్రిప్పండి ప్రభువా. మరి ప్రత్యేకంగా నాయన జరుగుతున్నటువంటి ఇరుగు పొరుగు వారు ఆ వాక్యం జరుగుతుండగా ఇరుగు పొరుగు వారికి ఎలాంటి అభ్యంతరకరం లేకుండా నాయన మేము కూడా వాళ్ళ అభ్యంతరాలు వారికి ఇతరులకు అభ్యంతరకరమైనవి ఏమైనా ఉంటే తెలుసుకుని నాయన సరిచేసుకుంటకు మీరు దారి చూపించండి, మార్గం చూపించండి ప్రభువా. అయా, మీరు మార్గం చూపిస్తే నాయన సమస్తం సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇది ఫస్ట్ టైం పెడుతున్నారు నాయన VBS, ఇది ఒక గ్రాండ్ సక్సెస్గా జరగడానికి సహాయం చేయండి. మరి మెటీరియల్ అన్ని కూడా మరి చేరగలటికి మీరు కృప చూపించారు, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అయ్యా. మరి ఇంకా ఎవరైనటువంటి మీకు విరాళంగా నాయన వారు చేతులు చాపటకు మరి ముందుకు రావాలను అనుకున్న వారు ముందుకు రాగలటకు వాళ్ళు హృదయపూర్వకముగా
మనస్ఫూర్తిగా ఇవ్వగలుగుటకు సహాయం చేయండి నాయన. ఇచ్చిన వాడు ఎప్పుడు కూడా నాయన మరి తప్పిపోలేదు, నాశనం అయిపోలేదు నాయన. అంతకు మరి రెట్టింపు ఆశీర్వాదం పొందుతారనే విశ్వాసంతో వారు ఇవ్వగలుగుటకు సహాయం చేయండి నాయన. ఇదిగో నాయన ప్రతి ఒక్కరూ ఆత్మపూర్వకంగా మీ సన్నిధిలో కనబడటకు సహాయం చేయండి నాయన. అందరూ కూడా నాయన కష్టంగా రాకుండా ఇష్టంగా రాగలుగుటకు, ఇష్టపూర్తముగా మరి దేవుని యొక్క దీవెనలు పొందుతామనేటువంటి ఆ యొక్క ఆశతో రాగలుగుటకు నాయన. ఆశపడి వారు తృప్తిపరుస్తారన్నారు ప్రభువా. అవునైనా అట్టి మరి 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 ఆశ కలిగిన వాటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకునైనా మీరు కృపా మెండుగా దయచేయండి ప్రభువా. అయా మీరుంటే నిత్యము సంతోషము, ఆనందము. అయా మీరు లేకుంటేనైనా దుఃఖం ప్రభువా. మీరు వారి హృదయాల్లో ఉండండి, వారి మనసుల్లో ఉండండి, వారితో ఉండండి. వారు వెళుతుండగాను వస్తుండగానైనా మార్గమధ్యంలోను ప్రతి ఒక్క విషయంలోనూ మీ యొక్క సహాయం అందించి మరి ఒక భక్తుడు అంటారు కదా, నేను బయటికి వెళ్ళినప్పుడు ఆయన స్తుతిస్తాను, ప్రార్థిస్తాను, నాన్నకు వచ్చినప్పుడు స్తుతిస్తాను. అయ్యా మేము స్తుతించటమే మా యొక్క భాగ్యముగా భావించడానికి సహాయం చేయండి. అయా ప్రార్థన తెలియనటువంటి మాకు నాయన ప్రార్థన నేర్పించండి ప్రభువా. ప్రార్థించడం ఎలాగో నేర్పించండి ప్రభువా నాయన తండ్రి. ప్రతి ఒక్కరూ నాయన మీ సన్నిధిలో కనపడటకు ఇష్టపూర్తిగా ఉండటకు సహాయం చేయండి ఆయన. మరి ముఖ్యంగా నాగమణి గారు చేస్తున్నటువంటి ఆ యొక్క విషయంలో ఆమె నాకు సహాయం చేయండి ఆయన. ఆమె తలంపులు కలిగి ఉన్నది ప్రభువా. మరి అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మరి జరుగుటకు మీరు సహాయం చేయండి ఆయన. ఆమె ఆరోగ్యం గురించి ప్రార్థిస్తాం, ఆమె కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం. మరి ఇంకెవరైతే ప్రార్థన కోరి ఉంటున్నారో వారందరి కుటుంబాల గురించి, వారి జీవితాల గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరైనా సరే నేను ఆరోగ్యరీత్యగా, ఆర్థిక రీత్యగా మరి ఇబ్బందులు పడుతున్నారేమో తండ్రి, మీరు వారికి సహాయం చేయండి తండ్రి నాయన. మీరు కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. వృద్ధాప్యం ఉన్నవారికి నాయన ఆరోగ్యం దరిచేయండి ప్రభా. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో, షుగర్తో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన మీ పాసన్నిధి జ్ఞాపం చేసుకోండి ప్రభా. మరి ముఖ్యము నాయన ఈ యొక్క VBS అనేది మాది కాదు నాయన, మీది. మీరు జయప్రదం చేయండి ప్రభా. ఎక్కడ ఏ అవసరత ఉన్నదో మీరు సమస్తము సమకూడి సకాలంలో జరుగునట్లుగా మీకు కృప చూపించండి, దయ చూపించండి. మీరుంటే నాయన మాకెంతో ధైర్యం ప్రభా. మరి ముఖ్యంగా నాయన ఇదిగో నేను ఈ రోడ్ నెంబర్ 14లో ఉన్నటువంటి వారికి ఎవ్వరికి కూడా మేము అభ్యంతరకరంగా ఉండకుండా నాయన మరి మీరు సహాయం చేయండి ప్రభు. అందరూ నాయన వారి విరోధులుగా ఉన్నటువంటి వారు ప్రేమ కలిగి మీ తట్టు తిరగడానికి సహాయం చేయండి ప్రభు. అయా ప్రేమతో సమస్తంలో సాధించవచ్చని మీరు ప్రూవ్ చేశారు నాయన. మీరు ప్రేమ చూపి ఈ లోకంలో ఎంతగానో మిమ్మల్ని దూషించే వారిని, మీ పైన ఉమ్మేసే వారిని, మీరు ఎంతగానో శిక్షించిన వారిని మరి వీరేం చేస్తున్నారు, వీరెవరు క్షమించమని చెప్పినటువంటి గొప్ప తండ్రి, మరి 7 ఎడలకు కూడా అట్టి ప్రేమ కలిగిన ప్రేమతో సాధించడానికి సహాయం చేయండి ప్రభు. మరి ముఖ్యంగా నాయన ఎవరైతే మరి టీచర్స్ వస్తున్నారో, ఎవరైతే మరి ఫోర్స్గా ముందుకొచ్చి మరి సహాయం చేయలేని వస్తున్నారో వారందరికీనైనా మరి మీ జ్ఞానంతో నింపండి ప్రభు. మీ జ్ఞానం కావాలి, మీ వాక్యం కావాలి తండ్రి. ముందు ఆయన టీచర్స్ కరెక్ట్గా ట్రైనింగ్ అవ్వగలటకు మీరు కృప చూపించండి ఆయన. మీ కృపలో ప్రతి ఒక్కరూ కూడా నాయన మంచి వాక్యం నేర్చుకుని, మంచి పాటలు నేర్చుకుని బిడ్డలకు నాయన మంచిగా నేర్పించడానికి సహాయం చేయండి ప్రభు. వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన మరి ఎంతో హృదయపూర్వకమైనటువంటి ఆనందమును పొందిన ఆయన ఇదిగో మేము EBSలో ఇవి నేర్చుకున్నాము, అవి నేర్చుకున్నామని చెప్పగలుగుటకు, సాక్ష్యం చెప్పగలుగుటకు నాయన మీరు సహాయం చేయండి ప్రభు. చిన్నతనంలోనే వారికి మరి మంచి వాక్యం నేర్చుకున్నట్టుకు నాయన. మరి ముఖ్యంగా నాయన తల్లిదండ్రులు ప్రేరేపణ కలిగి, శ్రద్ధ కలిగి ఎంతో ఇష్టపూర్వకంగా పంపించగలటకు అందరికీ నాయన మీరు సహాయం చేయండి ప్రభా. రాకపోకలోను వెళ్ళుటలోను వారికి సహాయం చేయండి ప్రభా. వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా నాయన కావాల్సిన అవసరం తీర్చడానికి మరి వారి వాటర్ కానీ, మరి వాటి ఫుడ్ కానీ అన్ని అరేంజ్మెంట్స్లో ప్రభువా ఏది కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా నాయన మీరుండండి ప్రభువా. మీరుంటే ఆనాడు కానాను విందులో కూడా నాయన మీరు ఉండబట్టి సమస్తమునైనా మీరు అనుకున్నట్టుగా జరిగినాయి ప్రభువా. అయా మీరు దయచేసి నాయన వచ్చినటువంటి ప్రతి ఒక్క టీచర్తో మాట్లాడి వారు కూడా హృదయపూర్వకంగా మరి రాగలుగుటకు నాయన మరి ఫ్రీ సర్వీస్ ఇవ్వగలుగుటకు మీరు సహాయం చేయండి ప్రభు. అదేవిధంగా స్క్రిప్ట్లు నేర్చుకోవాలనుకున్నవారు, సాంగ్స్ నేర్చుకోవాలనుకున్నవారు ప్రతి ఒక్కరు నాయన వారు నాయన ముందుకు వచ్చిన ఆయన మరి ఎంతో ప్రేమపూర్వకంగా, ఎంతో భక్తిపూర్వకంగా నేర్చుకుని బిడ్డలకు నేర్పాలని ఆశ కలిగి ఉంటే సహాయం చేయండి. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము, బలమును, శక్తి ఇచ్చిన ఆయన మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకుంటాను ఆయన. ఈ ఆన్లైన్, ఆఫ్లైన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. వారికి కావాల్సిన అవసరతలు తీర్చండి ప్రభా. ఎవరైతే అవసరతలు ఉన్నారో వారి అవసరతలు తీర్చండి అయినా ప్రభా. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులలో, ఆరోగ్యంగా లేదు వారందరికీ మీరు సహాయం చేయండి ప్రభు. మరొకసారి జీసస్ లవ్స్ వర్షిప్ మినిస్ట్రీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నాయన ఇది స్టార్టింగ్ కాదు ప్రభా, ఇది ఎండింగ్ కాదు ప్రభా. ఇది గుడ్ బిగినింగ్ ఈజ్ హాఫ్ వర్క్ డన్ అన్నారు ప్రభా. నాయన మంచి హృదయపూర్వకంతో ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిస్తుండగా నాయన మంచి ముగింపు రావటానికి అందరూ మన సాటిస్ఫై అవ్వటానికి మీరు సహాయం చేయండి.
అయా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు నాయన. మరొకసారి నాయన ఎవరినైనా మర్చిపోయి ఉంటే జ్ఞాపం చేసుకుని వారికి మెండైన ఆశీర్వాదములు కృపలు కుమ్మరించమని తిరిగి రాను నజరేయుడైనట్టు యేసయ్య నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమె అదే చెప్పు ప్రార్థిస్తున్నాను.